హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై రెసిపీ. ఒకసారి ఒక కడాయి పెట్టుకొని మనం ఇందులోకి ఆయిల్ వేసుకుందాం. ఫ్రై కాబట్టి మనం ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అవుతున్నప్పుడు ఇందులోకి మనము ఈ స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. దాల్చిన చెక్క, ఇలాయచి, షాజీరా, లవంగాలు వేసుకుందాం. తర్వాత ఇందులోకి ఆనియన్స్ వేసుకోవాలి. మీడియం సైజువి అయితే ఒక 3-4, పెద్దవి కాబట్టి నేను ఒక 2 తీసుకున్నా. ఇక్కడ ఇవి వేసేయాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇందులోకి కరివేపాకు వేసుకుందాం. ఆనియన్స్ బాగా వేయగాలండి. ఫ్రైలోకి ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటాయి. ఇందులోకి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుందాం. ఏంటక్క చికెన్లోకి జీలకర్ర అనుకుంటున్నారా? జీలకర్ర అనేది మనకు డైజెషన్కి బాగా పనిచేస్తుందండి. ఉల్లిపాయలు కాస్త వేగుతున్నప్పుడు మనం దీనిలోకి ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి నాన్ వెజ్లోకి. ఇది బాగా కలుపుకోవాలి. ఇందులోకి మనము కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ సాల్ట్ అంతా మనకు వేగిన తర్వాత మనము ఈ చికెన్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేయాలి. వేసుకున్నంతా కూడా మనకి చాలా క్రిస్పీగా కావాలండి. క్రిస్పీ అయ్యేంత వరకు మనం దీన్ని అలాగే ఉంచుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి. ఇలా మధ్యలో ఒకసారి మూత తీసి మనము కలుపుకోవాలి. దీన్ని ఇలా కలుపుతూ ఉంటేనే ఈ ముక్క అనేది క్రిస్పీగా అవుతుంది.
ఆయిల్లోనే దీన్ని బాగా మగ్గించుకోవాలి. మనకు ఈ ముక్క అంతా వేగిన తర్వాత మనం ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. ఎందుకంటే మా కారం చాలా స్పైసీగా ఉందండి, సో అందుకని నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా. మీరు తినేవాళ్ళు ఉంటే ఇంకా 1 స్పూన్ ఎక్కువ వేసుకున్నా పర్లేదు. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కింది నుండి పైకి ఇలా కలుపుకోవాలి. చూస్తుంటే నోరు ఊరిపోతుందండి, ఎప్పుడెప్పుడు తినాలా అని అనిపిస్తుంది. స్మెల్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. మీ అందరికీ చికెన్ గ్రేవీ ఇష్టమా, చికెన్ ఫ్రై ఇష్టమా అనేది నాకు కామెంట్ చేయండి. ఇందులో నాన్ వెజ్లో వచ్చేసి మీకు ఇంకా ఏమేమి వెరైటీస్ కావాలో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీకోసం ట్రై చేస్తాను. ఇందులో మనం లాస్ట్గా ఈ కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి. కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, అలాగే తింటుంటే కూడా స్మెల్ అది కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. గ్రేవీలోకి కాదు, ఫ్రైలో కూడా మనం వేసుకుంటే చాలా బాగుంటుంది. వేసుకొని మనం ఇలా ఒకసారి కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా అయిపోయింది చికెన్ ఫ్రై. నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకోసమే చికెన్ ముక్క. ఓకే, బాయ్ బాయ్.